ఇబ్రహీం సార్ అన్మ్యూట్ ఇచ్చాను. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. ఇంత మంచి అవకాశం మనకు కల్పించినందుకు ధన్యవాదాలు. ముందుగా మనం గౌతమ్ బాలి సార్ గారికి, దీపక్ సుధీర్ గారికి, కన్వర్ బిక్ సింగ్ గారికి మనం రుణపడి ఉండాలి. అదేవిధంగా మన గురూజీ రమేష్ చంద్ర గారికి కూడా రుణపడి ఉండాలి. ఆ సార్ మనకు ప్రతిరోజు జూమ్ మీటింగ్ పెట్టి ఇంత మంచి సెషన్ గురించి మనకు అవగాహన కల్పిస్తున్నందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వ్యాధి నిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్ ఇమ్యూనిటీ బూస్ట్ గురించి చెప్తా సార్. స్పిరులినా ఇది ఒక నీలి రంగు సముద్రపు నాచురలే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్, ఓకే సార్, కంటిన్యూ. శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషక పదార్థాలను అంటే ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, జీటా కెరోటిన్స్ మరియు ఫైబర్లను కలిగి ఉన్నాయి సార్. వెస్టేజ్ స్పిరులినాలో క్యారెట్ కంటే 25 రెట్లు ఎక్కువగా జీటా కెరోటిన్స్ అండ్ ప్రోటీన్స్, పాల కంటే 25 రెట్లు ఎక్కువగా ఖనిజ లవణాలను కలిగినది. వెస్టేజ్ స్పిరులినా రక్తహీనత రానివ్వదు, కంటి చూపును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఒత్తిడిని తట్టుకునేందుకు సహకరిస్తుంది, రక్తనాళాలను పటిష్టపరిచి అడ్డంకులను తొలగిస్తుంది, డీటాక్స్ గుణాలు ఉండుట వలన మలబద్ధకాన్ని నివారించుటకు సహాయపడుతుంది. వెస్టేజ్ స్పిరులినా మీ శరీరానికి అవసరమైన పోషకాలను అన్నింటినీ ప్రతిరోజు అందించి మీకు తాజాదనాన్ని అందించి మిమ్మల్ని రోజంతా చురుగ్గా శక్తితో ఉండేటట్లు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. భోజనం తర్వాత ఇది 2 పూటలు వేసుకోవాలి సార్. ఇది 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యాప్సూల్ 500 mg. ఇది మనకు ఎంఆర్పి వచ్చి 412 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చి 350 రూపాయలు సార్. ఇది అదే విధంగా ఇంకో సప్లిమెంట్ ఉంది సార్. ఇంకోటి కొలెస్ట్రామ్. వెజ్ కొలెస్ట్రామ్ ఇది ఉన్నతమైన ప్రత్యామ్నాయ ఆహారం. దేహంలో విషపూరితాలు తలెత్తకుండా అడ్డుకుంటుంది. చిన్నారులు, యువతుల దేహాభివృద్ధికి ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. ఇది జున్నుపాల నుండి సేకరించబడినది. ఇది దేహాన్ని సానుకూలంగా ఉంచి జ్ఞాపక శక్తిని, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఉన్న ఇమ్యూనోగ్లోబేషన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఖాళీ కడుపుతో భోజనమునకు గంట ముందు రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 404 mg ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి 720 రూపాయలు సార్. ఇది మన డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చి 615 రూపాయలు. వ్యాధి నిరోధక శక్తి పెంచే ఇమ్యూనిటీ బూస్ట్ ఇంకోటి సార్, నోని. మొరిండా సిట్రోపోలియాటి సోని మొక్క పండు నుండి తయారు చేస్తారు. దీని నుండి తయారయ్యే జీరోనిన్ కణరంధ్రాలను పెద్దదిగా చేసి పోషకాలు కణం లోపలికి వెళ్ళేటట్లు మరియు లోపలి వ్యర్థాలను కణం బయటకు వచ్చేటట్లు చేస్తుంది. తద్వారా కణాలు, కణజాలను బాగు చేసి పునరుత్పత్తికి సహకరించి రోగ నిరోధక వ్యవస్థను మొత్తం మీద మెరుగుపరుస్తుంది. ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన నూనె అధిక రక్తపోటు, కీళ్ళవాతం, ఉబ్బసం వ్యాధులు కలిగిన రోగులకు, ఇతర శ్వాస సంబంధమైన జీర్ణ సంబంధమైన సమస్యల విషయంలో కూడా ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. క్లోమా గ్రంథి కణాలను చైతన్యం చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. భోజనమును గంట ముందు రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 500 mg. ఎంఆర్పి వచ్చేసి 585 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చి 500 రూపాయలు. వెస్టేజ్ కాల్షియం సార్. ఇంకోటి వెస్టేజ్ కాల్షియం బలమైన ఆరోగ్యవంతమైన దంతాలు, ఎముకల నిర్మాణానికి దోహదపడి వాటి సమస్యలను నివారిస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు, ఋతుచక్రాలకు ముందు కలిగే ఆందోళన నుండి మన శరీరాన్ని రక్షణను అందించే వెస్టేజ్ కాల్షియం అవుతుంది. కాల్షియం మరియు విటమిన్ D3లు ఎముక
పటిమను పెంచి వయస్సుడిగిన మహిళలు పురుషులలో ఎముకలు విరిగే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఆస్టియోపోరోసిస్ ప్రమాదావకాశాన్ని కాల్షియం తగ్గిస్తుంది. అన్ని వయసులకు చెందిన మహిళలు పిల్లల విషయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 100 టాబ్లెట్స్ ఉంటాయి. ఈచ్ వన్ టాబ్లెట్ 628 mg ఉంటుంది. ఎంఆర్ఈ రేట్ వచ్చేసి 270, డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 230. నెక్స్ట్ కీళ్ళ నివారణకు సప్లిమెంట్ సార్. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కోసం గ్లూకోసమైన్. ఇది ఎముకల జాయింట్లో జరిగిపోయిన కార్టిలేజ్ ను పునరుత్పత్తి చేయడం ద్వారా మరియు తగినంత పరిమాణంలో సైనోవియల్ ద్రవ పదార్థాన్ని మెయింటైన్ చేయడం ద్వారా ఆర్థరైటిస్ కీళ్ల వ్యాధులను నివారిస్తుంది. గ్లూకోజమైన్ HCl మరియు కండ్రాయిటిన్స్ లైట్లతో తయారైనది. భోజనం తర్వాత 2 సార్లు వేసుకోవాలండి. ఇది 100 టాబ్లెట్స్ ఉంటాయి. ఈచ్ వన్ టాబ్లెట్ 450 mg ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి 950 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 810 రూపాయలు సార్. ఇది నెక్స్ట్ ఇంకోటి ఫాక్సీడ్ ఆయిల్. ఇది అవిసె గింజల నుండి తయారు చేస్తారు సార్. దీని omega-3, omega-6 ఫ్యాటీ ఆమ్లాలు మరియు విటమిన్ E ఉంటాయి. ఫ్యాక్స్ గుండె రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను కాలక్రమేణా కరిగించే గుణమున్నది. హై బీపీని, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులు రానివ్వదు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలవు. కంటి చూపును, మెదడును, రంగును గుర్తించే సామర్థ్యాన్ని పెంచును. జ్ఞాపక శక్తిని, కన్సల్టేషన్ పెంచుతుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 90 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 500 mg. ఎంఆర్పి వచ్చేసి 605 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 515 రూపాయలు సార్. ఇది గుండె నివారణ సప్లిమెంట్. గుండె వ్యాధుల నివారణ రాకుండా ఉండే కార్డియో కేర్ హెల్త్ సప్లిమెంట్. కోఎంజైమ్ 010 శరీరంలోని ప్రతి కణానికి అవసరమైనది. శరీరంలో ఉండి ఆహారాన్ని శక్తిగా మార్చుటకు ఇది అత్యవసరం. అన్ని రకాల హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అత్యవసర పోషక పదార్థం. గుండె, లివర్, కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తులు, చర్మానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి మైటోకాండ్రియాకు సహాయపడుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి, పురుషులలో సెక్స్ సామర్థ్యానికి, స్మార్మ్ కౌంట్ డౌన్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు వేసుకోవాలి సార్. ఇది 30 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్. ఈచ్ ఆల్ క్యాప్సూల్స్ 100 mg. ఎంఆర్పి వచ్చేసి 950 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 815 రూపాయలు సార్. దాని తర్వాత డీటా ఫుడ్ ప్యాచ్. ఇది ప్లాస్టికాలజీ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. 100% ప్రకృతి సిద్ధమైనది, సురక్షితమైనది. ఈ ప్యాచ్లను రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు అతికించి పడుకోవాలి. అరికాళ్లలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తంలోని వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని మరలా పెంచుకునేందుకు వెస్టేజ్ డీటా ఎక్స్ ఫుడ్ ప్యాచ్ సహాయపడుతుంది. ఇది 10 ప్యాచెస్ ఒక బాక్స్ లో ఉంటాయి సార్. దీని ఎంఆర్పి 1400. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 1204 రూపాయలు. దాని తర్వాత బరువును మెయింటైన్ చేసే సప్లిమెంట్, ఫిట్నెస్ అండ్ డైట్. వెస్లిమ్ షేక్ మనకి ఇష్టమైన మ్యాంగో ఫ్లవర్ తో తయారు చేయబడింది. శరీరంలో అవసరమైన ఫ్యాట్స్, క్యాలరీస్ ని బిల్డ్ కాకుండా మనం తినే ఆహారానికి మనకి ఏమేమి న్యూట్రిషన్ కావాలో అన్ని రకాల న్యూట్రిషన్స్ మనకి అందించే వెస్లిమ్ షేక్ లో 22 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్, 9.78 గ్రాముల ప్రోటీన్ తో పాటు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మీల్స్ కి మనం రిప్లేస్మెంట్ గా తీసుకోవడం వలన వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. 500 గ్రామ్. ఎంఆర్పి వచ్చేసి 500 సార్. దీనికి డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 1350 రూపాయలు. కుర్కుమిన్
పసుపులో దొరికే ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నొప్పిని తీసివేసి కారకులు కూడా ఉన్నాయి. క్యాన్సర్ కి గురి అయినప్పుడు కెమోథెరపీ ట్రీట్మెంట్ కూడా చేయటానికి సెల్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో ఆ సెల్ డ్యామేజ్ ని కాకుండా సెల్ఫ్ ఉత్పత్తి చేయడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుండెకు మంచిది, అర్థరైటిస్ రాకుండా చూస్తుంది, శరీరంలోని టాక్సిన్స్ ని తీసివేస్తుంది. ఇది 60 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 545 mg. ఎంఆర్పి వచ్చేసి 1050 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 900. వ్యర్థ పదార్థాలను తొలగించే సప్లిమెంట్ డీటా ఎక్స్ వెస్టేజ్ ఐ సపోర్ట్. ఇది లూటిన్, బిల్బెర్రీ మరియు బంతి పువ్వుల నుంచి తయారు చేయబడింది. కంటికి యువి కిరణాల నుండి రక్షణ ఇస్తుంది. కంటికి అవసరమైన యాక్సి యాంటీజెంట్లను అభివృద్ధి చేస్తుంది. ఒత్తిడిని లేకుండా చేస్తుంది. కంటి చూపును పెంచి రెటీనా సంబంధిత సమస్యలకు మంచిగా ఉపశమనం కలిగిస్తుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 170 mg ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి 625 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 575 రూపాయలు. ఇంకో ఐటమ్ వచ్చేసి క్రాన్బెర్రీ మరియు డిమోనోజ్లతో తయారైనది. అన్ని వయస్సుల వారికి వచ్చే మూత్రపు నాళాల ఇన్ఫెక్షన్ ని రాకుండా చేయడానికి చక్కటి పరిష్కారం. మూత్రనాళాల్లో ఉండే చెడు బ్యాక్టీరియాను నశింపజేయును. పబ్లిక్ టాయిలెట్స్ వాడేవారు, హాస్టల్లో ఉండేవారు ఖచ్చితంగా వాడవలనిది. ఇది 60 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 700 mg. ఎంఆర్పి వచ్చేసి 1875 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చి 1630 రూపాయలు. మహిళల ఆరోగ్యం కోసం పోలిక్ అండ్ ఐరన్ స్లిప్ క్యాప్సూల్ సార్. పోలిక్ ఆమ్లం, విటమిన్ B12, విటమిన్ సి, జింక్ మరియు ఐరన్ కలిగికతో తయారైనది. ముఖ్యంగా మహిళలు మరియు గర్భవతులకు అవసరమైనది. రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గించి ఆక్సిజన్ రవాణాకు, రక్తము ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది 60 క్యాప్సూల్స్. ఈచ్ వన్ క్యాప్సూల్ 464 mg ఉంటుంది సార్. ఇది 280 రూపాయలు ఎంఆర్పి. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 240 రూపాయలు. జీర్ణ సంబంధిత వ్యాధుల నివారణ సప్లిమెంట్ అలోవెరా దేహం చల్లదనానికి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తి, కామెర్లు, గ్యాస్ ప్రాబ్లంను, ఎసిడిటీని, అల్సర్లు మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది. చర్మ రోగాలను నయం చేసి హెయిర్ ఫాలింగ్ మరియు చుండ్రును నివారిస్తుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వేసుకోవాలి సార్. ఇది 60 క్యాప్సూల్స్. ఈచ్ వన్ క్యాప్సూల్స్ 500 mg. ఇది ఎంఆర్పి వచ్చేసి 320. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 275 రూపాయలు. క్రీల్ ఆయిల్ అంటార్కిటా ప్రాంతంలోని చిన్న రొయ్య క్రిల్ నుండి ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా సేకరించబడినది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫోస్ఫో లిపిడ్స్, ఆస్టాగైన్ కలవు. ఒమేగా 3 ఫ్యాట్. ఇది 30 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఎంఆర్పి వచ్చేసి 1435. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 1250 రూపాయలు. ఆమ్లాలు గుండె మరియు రక్తనాళాలలో ఏర్పడే అడ్డంకులను కాలక్రమేణా కరిగించి హై బీపీని, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంది. మెదడు పనితీరును, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచును. ఫాస్ఫోలిపిడ్ మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను శరీరంలోని ప్రతి కణానికి చేరవేసి లివర్ పనితీరును పెంచి కాపాడుతుంది. పోషక పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడును. ఆస్తాగాంజిన్ కంటి చూపును మెరుగుపరిచి
సూర్యరశ్మి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల నుండి చర్మానికి రక్షణ ఇస్తూ చర్మంలోని తేమను, నిగారింపును, యవ్వనాన్ని పెంపొందించును. బ్రిల్ ఆయిల్ యొక్క బయోసాంద్రత చాలా ఎక్కువ కనుక ఫిష్ ఆయిల్ కు బదులుగా ఉపయోగిస్తారు. భోజనంతో పాటు రోజుకు 2 లేదా 2 క్యాప్సూల్స్ వాడాలి సార్. 30 సాఫ్ట్ గ్రిల్స్, ఈచ్ సాఫ్ట్ గ్రిల్ 500 mg. ఎంఆర్పి వచ్చేసి 525. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 450 రూపాయలు సార్. ఇట్టి సప్లిమెంట్స్ మనం నిత్యం మన ఆరోగ్యం కోసం వాడాలి సార్. ఇది చాలా మంచి సప్లిమెంట్. ఈ సప్లిమెంట్ గురించి నేను ఇప్పుడు మీకు అందరికీ చదివి వినిపించినాను. ఇదైతే మన గ్రూప్ లో ఈ జూమ్ మీటింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో మన జూమ్ లో 193 మంది ఉన్నారు. ఇందులో ఈ సప్లిమెంట్స్ ఎవరెవరైతే వాడిపించారో, ఎవరెవరైతే ఈ సప్లిమెంట్ వాడుకున్నారో వాళ్ళు వాడుకున్నందుకు ఇది మీకు ఏ విధంగా పనిచేసిందో అనేది అందరూ దీని గురించి వాడిన వాళ్ళు చెప్తే చాలా బాగుంటది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇబ్రహీం గారు. థ్యాంక్ యూ అండి. చాలా సప్లిమెంట్స్ చెప్పారు. సో సింపుల్గా ఈజీ వేలో అర్థమయ్యేటట్లుగా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్. గణేష్ కళ్యాణి గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విస్టేజెస్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నేను అగ్రి ప్రోడక్ట్ చెప్పాలనుకుంటున్నా సార్. బేసిక్గా మేము అగ్రి ఫీల్డ్, ఓకే బట్ నేను వేయించుకున్నాను. ఈరోజు చెప్పేటి ఏంటంటే అగ్రి విస్టేజ్ గోల్డ్ సార్. అగ్రి గోల్డ్ ఓకే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే కంటిన్యూ మేడం. మన విస్టేజ్ లో అగ్రి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సార్. ఇందులో అగ్రి గోల్డ్ ఒకటి. పంట యొక్క ఎదుగుదలకు చాలా కారణం అవుతుంది సార్. పూత కాత రావడానికి తోడ్పడతాయి. పంట యొక్క వేళ్ళ నుంచి వాటి పని ఫాస్ట్ గా చేస్తుంది. ప్రొడక్ట్ అనేది ఈ అగ్రి గోల్డ్ ప్రొడక్ట్ అనేది మోడర్న్ బయోటెక్నాలజీ ద్వారా ఆధారపడి తయారు చేయబడింది సార్. ఇవి పంట యొక్క వేళ్లను బలంగా తయారు చేస్తాయి, అలాగే కొత్త చిగుళ్లను వచ్చేలా చేస్తాయి. మట్టిలో పోషక విలువలను, చిగుళ్లను సరఫరా అయ్యేలా చేస్తాయి. పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వెస్టేజ్ అగ్రిగోల్డ్ అనేది పంట బాగా పండేలా తోడ్పడుతుంది. దీని వలన చాలా చక్కటి పంట వస్తుంది. అగ్రిగోల్డ్ అనేది బయో ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేయబడినది. ఇది పంట యొక్క జీవక్రియలను మెరుగుపరుస్తుంది, అలాగే వేళ్లు చాలా బలంగా ఒత్తుగా అయ్యేలా చేస్తుంది. పంటలోని సెల్ డివిజన్ ను మెరుగుపరుస్తుంది, అలాగే కొత్త చిగుళ్ళు, ఆకులు, పూత రావడానికి ఇది చాలా తోడ్పడుతుంది. ఈ అగ్రిగోల్డ్ పంటలోని పూత చాలా బలంగా, చాలా ఆరోగ్యవంతంగా పెరిగేలా చేస్తుంది. చాలా బలమైన కాత త్వరగా వచ్చేలా చేస్తుంది. పంటలోని జరిగేటి జీవక్రియలను ఇది చాలా మెరుగుపరుస్తుంది. పంట ఎదుగుదలకు కారణమయ్యేటటువంటి ఫోటోసింథటిక్ మరియు రెస్పిరేషన్ ప్రాసెస్ ని చాలా మెరుగుపరుస్తుంది. అగ్రిగోల్డ్ అనేది నాన్ పొల్యూటెడ్, అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా పంటలను చాలా మెరుగుపడేలా చేస్తుంది. కొత్తగా వేసిన పంటలను మొలకలకు బాగా వచ్చేలా తోడ్పడుతుంది. ఇది పంట యొక్క అన్ని దశల్లో వాడవచ్చు. ఇది అన్ని రకాల దశల్లో పనిచేస్తుంది. పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పంట ఆకుపచ్చ రంగులో వచ్చేలా చేస్తుంది. పంటకు వచ్చే క్రిమి కీటకాలను దూరం చేస్తుంది. పంట యొక్క క్వాలిటీని పెంచుతుంది, అలాగే అధిక కాత వచ్చేలా చేస్తుంది. కలుపు నుండి తట్టుకునే శక్తిని కూడా పంటకు ఇస్తుంది. పూత రాలిపోవడం, కాత రాకపోవడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ అగ్రిగోల్డ్ ని క్రిమి సంహారక మందులతో కలిపి వాడినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పండ్లు, కాయలు పైన మచ్చలు రాకుండా చేస్తుంది. అగ్రిగోల్డ్ వాడే విధానం సార్. ఇప్పుడు పోలియో సేఫ్ విధానానికైతే 1 లీటర్ నీటికి 1 లేదా 2 గ్రాముల అగ్రిగోల్డ్ ని వాడాలి. రీఫ్రెషన్ విధానంకై మట్టిలో కలిపి చల్లినా సరే 1 ఎకరానికి 100 లేదా 200 గ్రాముల అగ్రిగోల్డ్ ని వాడాలి. అగ్రిగోల్డ్ ప్యాకెట్ సైజ్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది సార్. దీని ఎంఆర్పి 600, డిపి 500, పీవీ వచ్చేసి 16.67 పీవీ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అగ్రిగోల్డ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది. సో చాలా యూజ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ మేడం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో అంటే డిస్ప్లే చేయలేదు నేను. సో మన వాళ్ళు వింటే ఇంకేమన్నా ఇంట్రెస్ట్గా వింటారేమో, డిస్ప్లే లేదు కాబట్టి అని. సో ఇంట్రెస్ట్గా వినే ఉంటారు. సో ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ. ఓకే. సో నెక్స్ట్ మౌనిక మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సారీ మౌనిక, శిరీష మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఉదయశ్రీ మేడం అన్మ్యూట్ అయింది, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన వెస్టేజ్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి నేను యూజ్ చేస్తున్నాను సార్. మా హస్బెండ్ కి వాడుతున్నాను సార్ పెరాలసిస్ కి. మెయిన్ ఓకే. వచ్చేసి క్రిల్ ఆయిల్ సార్. క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, రైస్బ్రాండ్ ఆయిల్, మళ్ళీ వచ్చేసి స్పిల్లినా, జ్ఞానోడర్మా వాడుతున్నాను సార్. మా హస్బెండ్ కి తనకి క్లాట్ 5 years నుంచి ఉంది సార్. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల 25 days లో తనకి రిజల్ట్ అనేది కనిపించింది సార్. కొద్దిగా క్లాట్ అనేది ఆయనకి లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ పడిపోయింది సార్. అక్కడ పెయిన్ వస్తుంది, నాకు ఏదో తెలుస్తుంది అని చెప్పడం స్టార్ట్ చేసింది సార్. ఓకే. సప్లిమెంట్స్ అనేది చాలా బాగున్నాయి సార్. ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నాం సార్. అట్లనే మా పిల్లలకి కూడా వచ్చి స్ప్రిలినా యూజ్ చేస్తున్నాను సార్. బాగుంది సార్, రిజల్ట్ కూడా ఉంది సార్. మా సార్కి 2 months అవుతుంది సార్ నేను వాడడము. మా పేరు వచ్చేసి అంజలి మురళి సార్. కంటిన్యూ చేస్తున్నాను సార్. మా మదర్ కి కూడా ఇప్పించడం జరిగింది సార్. ఫుడ్ ప్యాచ్, కాల్షియము, మళ్ళీ గ్లూకోజమైనా మా మమ్మీకి కూడా మోకాల నొప్పులకు సజెషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి బాగుంది సార్ ఈ సప్లిమెంట్స్. ఇంట్లో కూడా మనకు హోమ్ కేర్ కూడా బాగుంది సార్. హోమ్ కేర్ కూడా యూజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కండి. సో సప్లిమెంట్స్ కానీ దాని రిజల్ట్ కానీ ఎలా వస్తాయి ఏంటి అనేది. చాలా బాగున్నాయి సార్. అది అంటే మనం ఫ్రీగా కూడా ఎలాంటి ఇష్యూ లేకపోయినా వాడుకోవచ్చు. సో ఇన్నర్గా ఏం జరుగుతుందో తెలియదు మన బాడీలో. సో రిస్క్ తీసుకోవడం అనవసరం. సో సప్లిమెంట్స్ మంత్లీ ఒక సప్లిమెంట్ మనం కొత్తది ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే దాని రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మల్టీవిటమిన్ కూడా యూజ్ చేస్తున్నాను సార్. మల్టీవిటమిన్ స్ప్రే అది కూడా యూజ్ చేస్తున్నాను సార్. చాలా బాగుంది రిజల్ట్. బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అడ్మిట్ ఇచ్చాను. ప్రేమ్ రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి వెలినో లిప్ కేర్ బామ్ గురించి తెలుసుకుందాం సార్. ఓకే, షేర్ చేయండి. ఇదేనా మేడం? షేర్ సార్. ఓకే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం సహజంగా మన పెదావుల సంరక్షణను మర్చిపోతున్నాం. మన శరీరంలో మిగిలిన వాటిలాగానే పెదవులు కూడా ఎంతో ముఖ్యమైనవి మరియు అందమైనవి కూడా. పొడిబారిపోయిన సహజత్వాన్ని కోల్పోయినటువంటిది కూడా తగ్గిపోతుంది మన ఈ లిప్ కేర్ చేయడం వల్ల. ఇది పెదాల రక్షణ ఎలా అంటే విటమిన్ E అండ్ C కలిసి ఉన్న లిప్ బామ్ ని పెదవులకు ఎక్కువగా రాయండి. దీనివల్ల ఏంటంటే పెదవులు డ్రై అయినట్టుగా కాక తేమగా కనిపిస్తుంటాయి. పెదాలు కొరుక్కోవడం వల్ల పై పొరలు చేత్తో తీయడం వంటివి చేస్తే అవి ఇంకా ఎక్కువగా పగులుతాయి. పై పొర లేకపోవడం వల్ల సున్నితమైన లోపలి చర్మం త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. కాబట్టి పెదవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దీని యొక్క వివరాలు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి వెలినో లిప్ కేర్ బామ్ కు వెల్కమ్. ఇక్కడ తృప్తి పోషణను కలిగిస్తుంది ఇది, మరియు మీ పెదాల కొత్త స్థాయి సంరక్షణను అనుభవిస్తుంది. మీ యొక్క పెదాలను మెరుగుపరిచేందుకు రూపొందించబడినటువంటి ప్రొడక్ట్ ఇది.
ఇది కేవలం అర్ధీకరణకు మించిన విలాసవంతమైన మరియు పదార్థాల సమ్మేళనాన్ని అందిస్తుంది. ఈ వెలినో లిప్ కేర్ బామ్ ని మీ బ్యూటీ ఆర్సెనల్ కి అవసరమైన ఎక్స్ట్రా చేసే 3 విశేషమైన బెనిఫిట్స్ ని చూద్దాం ఇప్పుడు వచ్చేసి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇంటెన్స్ హైడ్రేషన్, ఇంకా బొటానికల్ గాంభీర్యం, సబ్టిల్ ఎలిజెన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటెన్స్ హైడ్రేషన్ ఫర్ సిల్కీ స్మూత్ లిప్స్, అంటే సిల్కీ స్మూత్ లిప్స్ కోసము తీవ్రమైన హైడ్రేషన్. ఈ వెలినో లిప్ కేర్ బామ్ న్యాచురల్ ఆయిల్ తో మరియు బటర్స్ అంటే వెన్నె ఉంటది కదా, దానితో శక్తివంతమైన కలయికతో సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ పెదాలకు లోతైన మరియు శాశ్వతమైన లాంగ్ లాస్టింగ్ ను నిర్ధారిస్తుంది. డ్రై అయిపోయినటువంటి పెదవులకు బాయ్ చెప్పొచ్చండి ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా. ఎందుకంటే మన ఫార్ములా మ్యాచర్ ని లాక్ చేస్తుంది. ఇది మీ పెదాలను నిరాటకంగా, సాఫ్ట్ గా, సఫల్ గా మరియు స్మూత్ గా చేస్తుంది. వాతావరణం కండిషన్స్ ని ఎదుర్కొన్నట్లయితే ఒక్కొక్క వెదర్ చేంజెస్ వల్ల ఏంటంటే మీ డైలీ వారి ఆనందాన్ని కూడా ఈ లిప్ కేర్ బామ్ యూజ్ చేయడం ద్వారా పొందవచ్చు. మన వెలినో బామ్ మీ పెదాలు కొరకు తేమను మీకు ఈ ప్రొడక్ట్ అనేది అందిస్తుంది. తర్వాత చూసినట్లయితే బొటానికల్ గాంభీర్యంతో పోషకమైన సూత్రీకరణ. వెలినో లిప్ కేర్ బామ్ ను మీ పెదవులకు నిజంగా పునరుజ్జింపజేసే ట్రీట్ గా చేసే బొటానికల్ ఎక్స్ట్రాక్టులను పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లతో నిండిన మన ఔషధ తైలం పోషణను అందించడమే కాకుండా సున్నితమైన పెదాల చర్మాన్ని రిపేర్ చేయడానికి మరియు రక్షించడానికి కూడా సహాయపడుతుంది. ఇది బొటానికల్ గాంభీర్యం అంటే ఎలిజెన్స్ యొక్క ఇన్ఫెక్షన్ మరి ప్రతి అప్లికేషన్ లీవింగ్ ఫీలింగ్ ని మీ పెదాలకు ప్రిపేర్ చేసి ఇంద్రియ ఆనందాన్ని ఇస్తుంది. మీ పెదాలకు పంపడ్ మరియు శ్రద్ధగా భావించేలా చేస్తుంది ఈ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్లామర్ టచ్ తో సున్నితమైన సొగసు. ఈ గ్లామర్ ఏంటంటే వెలినో యొక్క సూక్ష్మమైన గ్లామర్ టచ్ తో మీ పెదాల సంరక్షణను డైలీ దినచర్యను పెంచుకునేలా చేస్తుంది. మన లిప్ బామ్ మీ పెదాలను పెంపొందించడమే కాకుండా మీ డైలీ వారి అందం అధునాతనను అందిస్తుంది. మీకు ఇష్టమైన పెదవుల రంగుకు బేస్ గా లేదా ఒక ఇండిపెండెంట్ సౌందర్య సాధనంగా ఉపయోగించబడినది. ఈ లిప్ కేర్ బామ్ లో ఈ ఒక్కటే కలర్ కాదండి, ఇంకా 4 కలర్స్ ఉన్నాయి. అన్ని కూడా ఇలాగే పనిచేస్తాయి. వెలినో లిప్ కేర్ బామ్ అప్రయత్నంగా చక్కని స్పర్శతో మిళితం చేస్తుంది. మీ పెదాలపై శ్రద్ధ వహించడమే కాకుండా సూక్ష్మమైన సహజమైన ఆకర్షణను కూడా అందజేస్తుంది. వెలినో లిప్ కేర్ బామ్ మీ పెదాలకు సరైన సంరక్షణని మరియు ఆనందాన్ని ఇస్తుంది. దీని యొక్క ఎంఆర్పి చూసినట్లయితే 190 రూపీస్ వస్తుందండి. బట్ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. పీవీస్ పాయింట్ వాల్యూ వచ్చి 5.67 లభిస్తుంది. వెలినో మనకు 3 ఇన్పుట్ సార్ ఇంకో పిక్ షేర్ చేయండి. 3 ఇన్పుట్ లిప్ టెన్స్ ని 3 ఫ్రూటీ ఫ్లేవర్స్ లో ఇస్తుంది. ఇది స్ట్రాబెర్రీ, పీచ్. ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయండి వెలినోలో. లిప్ బామ్ కలర్స్ ఇవి. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ 001, పీచ్ 002, క్రేప్ 003, లాస్ట్ వచ్చేసి క్లాసిక్ లిప్ కేర్ బామ్. ఇలా మనకి 4 రకాలుగా ఈ లిప్ బామ్ ని ఇస్తుంది వెలినో బ్రాండ్. ఈ లిప్ కేర్ బామ్ వలన మన డైలీ అంటే ఎవ్రీడే లిప్ కేర్ కోసం హెల్ప్ చేస్తుంది. ఈ పింక్ ఆఫ్ లిప్ టెన్స్ అనేవి అప్లై చేసిన వెంబడే మనకి షేడ్ ఆర్ ఎఫెక్ట్ అనేది కనిపించదు. అప్లై చేసిన 5 to 10 సెకండ్స్ తర్వాత మనకు ఒక కలర్ అనేది కనిపిస్తుంది, ఒక టింట్ అనేది వస్తుంది. అప్పుడు ఈ లిప్ కేర్ బామ్ మనకు హైడ్రేట్స్ చేస్తుంది, మన లిప్స్ ని అండ్ నరిషెస్ చేస్తుంది లిప్స్ ని. తర్వాత ఇది
క్రాక్డ్ లిప్స్ మరియు డ్రై రిలీవ్స్ని దీని నుంచి రిలీఫ్ ఇస్తుంది. దీంట్లో మెయిన్గా విటమిన్ ఇ మరియు ఏ ఇన్రిచ్డ్ అండ్ ఇది మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉన్న లిప్స్ మీద చూపిస్తుంది. ఇది మెయిన్గా ఏంటంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏ సీజన్స్కి అయినా దానికి తగ్గట్టుగానే చర్మం కూడా రియాక్ట్ అవుతుంది. మరి అందులో ఎక్కువగా సెన్సిటివ్ ఉన్న పార్ట్ మన శరీరంలో ఏదంటే మన పెదాలండి. మన పెదాలు పగిలిపోయి కొంచెం రక్తం కూడా వస్తుంటుంది, మంట కూడా వస్తుంది. మరి అందుకోసమే బయట దొరికే కెమికల్ లిప్ బామ్ అనేవి అప్లై చేస్తుంటారు. కానీ ఆ యొక్క లిప్ బామ్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు లిప్స్ అయితే నల్లగా అయిపోతుంటాయి. చలికాలం అయ్యేసరికి అలాగే ఈ కెమికల్స్ వల్ల యూజ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ మనం అప్లై చేసినప్పుడు పెదాలపై ఈ నోట్లోకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. మరి అది నోట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా క్యాన్సర్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి బదులుగా సహజ సిద్ధంగా లిప్ బామ్ ఉంది. అదే మన వెస్టేజ్లో ఉన్న వెల్లినో లిప్ కేర్ బామ్ అండి. కొంతమంది ఈ లిప్ బామ్ చలికాలం మాత్రమే అవసరం ఉంటుందండి కొంతమందికి వచ్చేసి. ఇంకొంతమందికి ఏంటంటే ట్రావెల్ జర్నీ చేసేటప్పుడు అంటే ఎక్కువగా మనం బైక్ పైన అక్కడ తిరిగినప్పుడు డస్ట్ అనేది మన పెదాలపై వెళ్ళిపోయి పెదాలు డ్రై అయిపోతుంటాయి. అలాంటి సందర్భాలలో కొంతమంది లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఏంటంటే వాటర్ మరీ తక్కువగా తాగడం వల్ల కూడా సంవత్సరం పాటైనా సరే డ్రైగానే ఉంటాయి. వీళ్ళు సంవత్సరం పొడవునా వాడుతూనే ఉండాలి. మరి లిప్ బామ్స్ వల్ల మెయిన్గా స్కిన్ అలర్జీస్ ఎక్కువగా వస్తాయి. అందులో వాడే పెట్రోల్ అంటే కెమికల్ బయట మార్కెట్లలో దొరికే వాటిల్లో మెయిన్గా ఏంటంటే పెట్రోల్ కెమికల్స్ జెల్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా వాడుతుంటారు బయట మార్కెట్ లిప్ బామ్స్లలో. అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ని ఇస్తాయండి. వాటి వల్ల అయితే లంగ్స్లలో స్కిన్ ఇరిటేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇది స్కిన్ కలర్ మారవచ్చు. కొన్ని రకాలు అందులో కెమికల్స్ కాంపౌండ్ కలపడం వల్ల మనము వెంటనే అవి మార్కెట్లో దొరికేటి తెచ్చి ఏది కూడా యూజ్ చేసినప్పుడు ఈ యొక్క ప్రొడక్టే కాదు ఏదైతే ఎంబడే రిజల్ట్ వస్తుందో అవి మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే పదార్థాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా కలుపుతుంటారు కదా, అవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాయి. మన పెదాలపై అప్లై చేసినప్పుడు లిప్ లోపలికి వెళ్తాయి అవి. మనం మెయిన్గా పెదాలకు వాడుతున్నాం బయటి మార్కెట్లో దొరికేటి కాబట్టి కెమికల్ కలపడం వల్ల మనం పెదాలపై అప్లై చేసినప్పుడు మన నోట్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎలా అంటే మనం వాటర్ తాగడానికో ఏదానికో ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది. అప్పుడు దానివల్ల కొన్ని ఎలర్జీస్, ఆస్తమా లాంటివి కొంతమందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి బాహ్యంగా వాడే ఈ పెదాల పైన లిప్ బామ్స్ కి కంప్లీట్ గా మనం పక్కన పెట్టేయాలి. ఈ బయటి మార్కెట్ లో దొరికేటివి చాలా వరకు కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని కంప్లీట్ గా మనం పక్కన పెట్టేసి మన వెస్టేజ్ లో దొరికేటువంటి లిప్ కేర్ బామ్ వాడటం ద్వారా స్మూత్ గా అండ్ షైనీగా ఉండే లిప్స్ ని పొందవచ్చు. ఇందులో మెయిన్ గా ఏంటంటే పారాబిన్ అండ్ కెమికల్ ఫ్రీ మన ప్రొడక్ట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఏ సీజన్ లోనైనా భేదభావం లేకుండా లిప్ డ్రై అయిపోకుండా ఉండాలంటే ఈ లిప్ బామ్ అప్లై చేయొచ్చండి. సో తప్పకుండా వాడి చూడండి. మీరు కూడా ముఖ అందాన్ని మరింత పెంచేవి పెదాలండి. మన ఆరోగ్యాన్ని సూచించేది కూడా పెదాలే కాబట్టి ఖచ్చితంగా వాడి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. ఒక చిన్న కోట్ అండి, పెదవుల మీద చిరునవ్వు క్షణమైన చెదరనివ్వకు, అప్పుడే ప్రపంచంలో నీకన్నా అందంగా ఎవ్వరు ఉండరు. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వెలినోలో మనకి లిప్ బామ్స్ అండి. సో ఫ్లేవర్స్ అవి సో చాలా బాగుంటవి. లిప్స్ అనేవి అంటే బయట దొరికేవి కంప్లీట్గా పెట్రోలియం జెల్లీ, చెప్పేదేం లేదు, అందులో డౌటే లేదు. సో స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తాయి. సో వీటి గురించి మీకు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది.
సో ఈ మన కంపెనీకి సంబంధించి న్యాచురల్ ఐటమ్స్ కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి స్మెల్ ఇలాంటివి రాకుండా సో న్యాచురల్గా చేసినాయి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే, ఒక చిన్న ఇష్యూ. సో ఇంతమంది జూమ్లో ఉన్నారు. కొత్త వాళ్ళు ఎందుకని హోస్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా? హోస్ట్ చేయడం రాదా, లేకపోతే ఎందుకు చేయాలనే, లేకపోతే ఏంటి? టెంపరీగా మీరు ట్రై చేయాలి కదా కనీసం. సో ఏదైనా వర్క్ ఉన్నప్పుడే నేను అడుగుతాను అనమాట, హోస్ట్ ఎవరైనా తీసుకుంటారని. ఆ వీడియో ఆన్ చేశారు చూడండి, వైవిఆర్ అంట. వీడియో క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు హోస్ట్ నేర్చుకోకపోతే ఎట్లా? కనీసం టెంపరీగా మీరు హోస్ట్ చేయడం నేర్చుకుంటే సో దాని తర్వాత మీరు కంటిన్యూగా చేయగలుగుతారు కంప్లీట్గా సెషన్ మొత్తం. ఒక్క నిమిషం అండి. ఎవరో మెసేజ్ పెట్టారు, చేపూరి పరమేశ్వరరావు గారు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నర్మదా మేడం ఒకసారి అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజి గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, పని ఉందా? ఉంటే హోస్ట్ ఇచ్చే. అది మీ గురించి కాదు మేడం, ఇప్పుడు మామూలుగా చెప్తున్నా. ఇందాకైతే వర్క్ వచ్చింది, సడన్ గా అడిగితే సైలెంట్గా ఉన్నారు అందరూ. అదే టెంపరీగా కనీసం హోస్ట్ నేర్చుకోండి అంటున్నా, ఏం లేదు దాని గురించి. ఓకే మేడం, ఫీడ్బ్యాక్ తీసేసుకొని పరమేశ్వరరావు గారు ఏదో మెసేజ్ పెట్టారు, ఈ సప్లిమెంట్ కిడ్నీకి అన్న ఇష్యూ అయిద్దా అని. అది దేని గురించో నాకు అర్థం కాలేదు. ఒకవేళ వాళ్ళ డౌట్ ట్రై చేస్తే డౌట్ క్లారిఫై చేయండి. స్టార్ట్ చేసిరా? నేను హోస్ట్ ఇచ్చాను. ఓకే సార్. ఓకే, కంటిన్యూ మేడం. 7:10 లోపు క్లోజ్ చేసేయండి. సార్ ఈ టాబ్లెట్ కిడ్నీపై ఏమైనా ప్రభావం చూపుతుందా? లేదు సార్, మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఎలాంటి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఎలాంటి ప్రాబ్లం అయినా మన దాంట్లో క్లియర్ చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మన దాంట్లో. మెయిన్ గా దానికి మనం క్లియర్ గా చెప్పొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రాంది మన సప్లిమెంట్. ఎనీ సప్లిమెంట్ మన బాడీలో ఏ డిసీజ్ ఉన్నా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు వాడవచ్చు. 10 years బాబు పాప నుంచి 60 ఏజ్ ఓల్డ్ ముసలుల వరకు కూడా మన సప్లిమెంట్స్ వాడొచ్చు. ఇది ఫుడ్ సప్లిమెంట్. మన ఫుడ్ తినే దాంట్లో ఏదైతే లోపిస్తుందో అవన్నీ కూడా మన సప్లిమెంట్స్ లో ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఓకే సార్, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. ఓకే అండి, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పటిదాకా కళ్యాణి మేడం అగ్రి గోల్డ్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అలాగే లిక్విడ్ లిప్స్టిక్ గురించి, లిప్ బామ్ గురించి చాలా బాగా చెప్పింది శిరీష మేడము. అలాగే సప్లిమెంట్స్ గురించి ఇబ్రహీం సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. షేక్ కాదర్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సప్లిమెంట్స్ ద్వారా మన ఇబ్రహీం సార్ చాలా చక్కగా వివరించారు. మన ప్రతి ఒక్క సప్లిమెంట్స్ మనం ప్రతిరోజు వేసుకోవచ్చు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ మనం యాక్టివేషన్గా ఉంటాము. మన బాడీలో చాలా చెడు పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మన ఐ సపోర్ట్ కూడా చాలా పనిచేస్తుంది మేడం. కంటికి దెబ్బ తగిలితే నేను వాడడం వల్ల నా కన్ను నొప్పి పోయింది మేడం. కన్ను సాగుగా పడుతున్నాయి. కానీ మన ఈ వెస్టేజ్లో చాలా వండర్ఫుల్
వండర్ఫుల్ మేడం ఇవి సప్లిమెంట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అగ్రి కూడా చాలా మంచిగా సూపర్ రిజల్ట్ వస్తున్నాయి మేడం, ఈసారి వాడిస్తాను. మన ఇవి కూడా లిప్స్టిక్ ఇవి యూజ్ చేయలేదు మేడం, యూజ్ చేపిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను మేడం. సూపర్ సెక్షన్ మేడం. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి మేము కూడా ఏ సబ్జెక్ట్ చెప్పాలని, ఎందుకంటే ముందు ఇది కొత్త వాళ్ళ కోసం పెట్టింది మేడం. ఎందుకంటే కొత్త నీరు దాని అంటే ఫ్లోట్ అవుతా ఉండాలి, రావాలి, సబ్జెక్ట్ చెప్పాలి, నేర్చుకోవాలి, ఏదైతే ఛాంపియన్ గ్రూప్ లో మేడం. కాకపోతే ఇంకా కొంతమంది కూడా మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయానికి ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళకు ధైర్యం వచ్చి ఎస్ మనం చెప్పినది కరెక్ట్ అయింది, వాళ్ళు విన్నారు, మళ్ళీ మనం చెప్పడానికి అవకాశం ఉంటుందని అనుకుంటారు. అవునా కదా మేడం? ఎస్ సార్. అందుకనే కాకపోతే మేడం వాళ్ళు చెప్పినది ఎక్స్ట్రా సబ్జెక్ట్ చెప్పారు మేడం. కానీ ఇంకా కొద్దిగా గ్రోత్ గా సబ్జెక్ట్ కొద్దిగా లెంత్ అని లేకుండా షార్ట్ టర్మ్ బాగా అందరికి కూడా అర్థమైన విధంగా చెప్పడం అనేది గొప్ప విషయం మేడం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది మేడం. కానీ ఇప్పుడు మీటింగ్ లో చెప్పాలంటే లైవ్ లో చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి జూమ్ లో ఎవరైనా నేర్చుకోవాలని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఎవరు కనపడరు కాబట్టి ఒక ధైర్యం అనేది ఉంటుంది. వాస్తవం కొంతమంది మనుషులు చూసి చెప్పలేరు. దీంట్లో కూడా ఈ జూమ్ లో కూడా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పితే ఎంత ఇది అంటే మేడం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేది ఏంటంటే ప్లాట్ఫామ్ జూమ్ అనేది ఉంది మేడం. తప్పనిసరి ప్రతి ఒక్కరు రావాలి, అది నేర్చుకొని కూడా దాన్ని చెప్తా ఉంటే ఏంటంటే మేడం తర్వాత గ్రౌండ్ లో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని మనకి కొత్తగా ఈ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళందరూ కూడా మనకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. మేడం గారు ఆ వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది అంతే. సూపర్. ఇక్కడ నేను జర్నీలో ఉన్నా మేడం, అందుకనే సిగ్నల్ కట్ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సార్ చెప్పిన సప్లిమెంట్స్ గురించి మన వాడితే ఎలాంటి ప్రాబ్లం రాదనేది బాగుంది సార్. మేడం మనం అందులో అయితే వాడినాము స్పిరులినా, ఆమ్లా, అలోవెరా, నూనె, ఇంకా కొన్ని వాడినాం మేడం, బాగున్నాయి మనవి. అలాగే మేడం చెప్పిన అగ్లి గురించి కూడా బాగా అర్థమైంది మేడం. శిరీష మేడం చెప్పిన లిప్ బామ్ల గురించి కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ లింగేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎంబీసీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా చక్కగా వివరించారు, చాలా బాగుంది మేడం. ఇబ్రాహిం సార్ ప్రొడక్ట్ మన సప్లిమెంట్స్ గురించి చాలా క్లియర్ గా వివరించారు. షార్ట్ టైంలో చాలా ప్రొడక్ట్స్ చెప్పింది మేడం, ఆపకుండా చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది మేడం, క్లారిటీగా. అట్లా మేడం కూడా అగ్రి గోల్డ్ గురించి చాలా క్లియర్ గా వివరించారు, గోల్డ్ గురించి. ఎందుకంటే మేము కూడా ఒక రైతు కాబట్టి చాలా చక్కగా పనిచేస్తాం మేడం గోల్డ్ కూడా. మేడం అట్లనే మేడం శిరీష మేడం కూడా లిక్ బామ్ గురించి చాలా క్లియర్ గా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అనుసూయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం చెప్పిన ఇబ్రహీం సార్ చెప్పిన సప్లిమెంట్స్ కానీ, మేడం కళ్యాణి మేడం చెప్పిన అగ్రి గోల్డ్ గురించి కానీ, మేడం ఇంకా శిరీష మేడం చెప్పిన వెలినో లిప్ బామ్స్ గురించి చాలా క్లియర్ గా చాలా డెప్త్ గా అర్థమైంది మేడం. మేడం వాళ్ళు కొత్త వాళ్ళైనా అంటే శిరీష మేడం అంటే డైలీ మనకు చెప్తుంటది క్లాసెస్, కానీ కొత్త వాళ్ళు ఇబ్రహీం సార్ గానీ ఆ మేడం కళ్యాణి మేడం గానీ సూపర్ మేడం. మీరు ఫస్ట్ రోజు అయినా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, చాలా క్లియర్ గా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
రమేష్ నాయక్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. స్టీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ ఆల్ మార్నింగ్ లీడర్స్. ఇబ్రాహిం సార్ చెప్పింది సప్లిమెంట్స్ గురించి, ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఒక్కొక్క సప్లిమెంట్స్ గురించి క్లియర్ గా చెప్పారు మేడం. అలాగే మన అగ్రిగోల్డ్ గురించి, దాని గురించి మనం మేడం గారు చెప్పింది చాలా బాగుంది మేడం. అలాగే మన లిబం గురించి చెప్పారు కదా మేడం. మా ఇంట్లో కూడా మా మేడం గారు వాడుతున్నారు, చాలా బాగుంది బయట వాటికంటే అనేసి చెప్పడం నాకు అదైంది. ఇంకోటి ఏంటంటే మా లోకల్లో నియరెస్ట్ అనేది స్టోర్ లో స్టాక్ లేకుండే, ఇంకా చూస్తున్నాను ఎక్కడైనా ఉందేమో అనేసి తీసుకుంటున్నాను మేడం. ఇదైతే బాగున్నాయి మేడం. ప్రతి ఒక్కటి మన సప్లిమెంట్స్ అయితే 100% చాలా బాగున్నాయి మేడం. ప్రతి ఒక్కటి హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం సార్ అన్మ్యూట్ చేసుకోండి. పూజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇబ్రాహిం సార్ చెప్పిన హెల్త్ సప్లిమెంట్ చాలా బాగున్నాయి మేడం. నేను ఎందులో వాడుతున్నా మేడం, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా వాడుతున్నా మేడం. గ్యాస్ ప్రాబ్లం, హెడ్ ప్రాబ్లం ఉంది, వాడుతున్నా మేడం. చాలా బాగుంది మేడం. ఇంకోటి అగ్రి ప్రోడక్ట్ చెప్పిన మేడం, ఇంకోటి శిరీష మేడం చెప్పిన సబ్జెక్ట్ బాగుంది మేడం. రేపు వింటున్నా మేడం, నేర్చుకుంటున్నాను నేను. ఎస్, నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా. కళ్యాణి మేడం ఓన్లీ 15 days వచ్చి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. మేడం, మన శిరీష మేడం లిప్ బామ్ గురించి బాగా వివరంగా చెప్పింది మేడం. ఎందుకంటే కెమికల్ లేనటువంటి ప్రోడక్ట్ కదా, చిన్న పిల్లలైనా మామూలుగా పెళ్ళైన వాళ్ళైనా కానీ మంచిగా వాడుకోవచ్చు. పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి, చూడడానికి నీట్గా ఉంటాయి. ఆరోగ్యవంతమైన పెదవుల కోసం మన కంపెనీ ప్రొడక్ట్ సూపర్ ఉంటుంది. అది బాగా అర్థమైపోయింది. తర్వాత ఇబ్రాహిం సార్ కూడా ఈరోజు కొత్తగా ఫస్ట్ టైం మార్నింగ్ జూమ్ కూడా విన్నా నేను. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు మీరు. సో అందరూ నాలెడ్జ్ నేర్చుకుంటూ ముందుకెళ్తే కనుక ఇంకా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది, అది అర్థమైపోయింది. మీరు కూడా ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఇందాక ఒకరు అడిగారు కదా మేడం, క్లారిటీ బాగా ఇచ్చారు. సూపర్ 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 మేడం. మేడం, రేపు మన KPSB లో మీటింగ్ ఉంది మేడం, మీరు కూడా రండి మేడం ప్లీజ్. మంగళవారం బుధవారం క్యాన్సిల్ అయింది, రేపు మార్నింగ్ ఉంది 11కు. ఇంకొక విషయం, మన సప్లిమెంట్స్ ఒక 55 ఏళ్ళ ఆమెకి ఇస్తే ఆమె బాగున్న తర్వాత వాళ్ళ అమ్మ 65 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అమ్మ కూడా ఇప్పించింది. వాళ్ళిద్దరు మీటింగ్ రావడం జరిగింది. అసలు మన ఫుడ్ సప్లిమెంట్స్ కరెక్ట్ గా నమ్మి గనక వాడితే చాలు, వాళ్ళ ఆరోగ్యం ఉంటది, నలుగురికి చెప్తే ఆదాయం వస్తుంది అనేది అర్థమైంది మేడం. మంచి కంపెనీ, అందరం జాగ్రత్తగా ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, నేను కూడా చూసాను మొన్న మీటింగ్ లో రావడము. అంత ఏజ్ ఆమె ఎందుకు వచ్చిందా అనిపించింది. చెప్పారు కదా సప్లిమెంట్స్ రిజల్ట్ వచ్చి రావడం జరిగిందని అర్థమైంది. అవును మేడం. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. యాదవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. బిజీ. గుడ్ మార్నింగ్ బెస్టీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఇబ్రాహిం సార్. ఫుడ్ సప్లిమెంట్ గురించి ఇబ్రాహిం సార్ మంచిగా వివరించిండు. అలాగే నేను వాడిన స్పిరిల్నా, ఫుడ్ ప్యాచ్, క్రిల్ ఆయిల్, ప్యాక్స్ ఆయిల్ ఇవి వాడిన. నాకు కొద్దిగా కాలు నొప్పి ఉండే మేడం. కాలు నొప్పి తక్కువైంది మేడం. ఆల్రెడీ ఫుడ్ ప్యాచ్ తోటి చాలా రిజల్ట్ వచ్చింది. వెయిట్ లాస్, ఫుడ్ ప్యాచ్ వేసుకుంటే వెయిట్ లాస్ అయినా, ప్యాక్స్ ఆయిల్ వేసుకుంటే వెయిట్ లాస్ అయినా, ఒకదానికి వేసుకుంటే ఒకదానికి 4 విధాలుగా చెయ్యి వచ్చేది, కాళ్ళు వచ్చేది, ఇవన్నీ మంచిగా రిజల్ట్ వచ్చినాయి మేడం. మంచిగా చెప్పిండు సారు, మంచిగా వివరించిండు. నిమ్మలంగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఆగకుండా చెప్పిండు మేడం. ఇంకా అలాగనే శిరీష మేడం బ్యూటీ గురించి పెదవులకు అది నోట్ చేసుకున్నా, అది మంచిగా వివరించింది మేడం. బ్యూటీ అంటేనే శిరీష మేడం. మన దాంట్లో జూమ్ లా బ్యూటీ లిప్ బామ్
సారీ మేడం, దాని గురించి చెప్పింది. అట్లాగనే గోల్డ్, అగ్రి గోల్డ్, నేను ఒక రైతును మేడం, నేను అగ్రి గోల్డ్ వాడిన మేడం. అగ్రి గోల్డ్లే ఉంది మేడం, పదంలో ఉంది. ఆ రిజల్ట్ కూడా అంత ఇదిగా ఉంటది. ఒడ్లు షైనింగ్ అంతా వస్తాయి, తూకం వస్తాయి, అన్ని విధాలుగా. పక్క పొలానికి నా పొలానికి చాలా రిజల్ట్ వచ్చింది మేడం. తూకం వచ్చింది, షైనింగ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది, అన్ని విధాలుగా పనిచేసింది మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ వెస్ట్ రీజన్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, శిరీష మేడం చెప్పింది లిబ్బం గురించే చెప్పింది కదా, బెలినా లిబ్బం గురించి చాలా బాగా చెప్పింది. అంటే ఇన్ని రోజులు నేను కూడా తెచ్చుకున్నాను కానీ ఎక్కువ యూజ్ చేయలేకపోయినా, అప్పుడప్పుడు యూజ్ చేసినా కానీ ఇంత క్లారిటీ అయితే తెలియదు నాకు దాని మీద. చాలా బాగా చెప్పింది, మంచిగా అర్థమైంది. మేము కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మాకు మంచి అవకాశం ఇచ్చింది మేడం. అదొకటి అగ్రి గోల్డ్ గురించి కూడా చెప్పింది కదా, అగ్రి గోల్డ్ గురించి కూడా మనం ఎలా వాడాలి, లీటర్కు ఎంత వేసుకోవాలనేది అది చాలా బాగా చెప్పింది, మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇబ్రహీం సార్ కొత్త వాళ్ళు, తర్వాత గణేష్ కళ్యాణి మేడం కొత్త. సో ఇబ్రహీం సార్ చెప్తుంటే సారేనా అనిపించింది, ఆగకుండా కంటిన్యూగా చెప్తున్నాడు, చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు. అలాగే కళ్యాణి మేడం కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. సూపర్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ సార్. ఇబ్రహీం సార్ కి, కళ్యాణి మేడం కి. తర్వాత ఉదయశ్రీ గారు అని ఒకళ్ళు చెప్పారు మధ్యలో, సప్లిమెంట్స్ వాళ్ళ పెరాలసిస్కి సంబంధించి వాడారంట. సో ఇట్లా కొత్త వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు రేపు ఏదో ఒక రోజు సబ్జెక్ట్ చెప్తారు, మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ అనేది బూస్టింగ్ అనమాట. అంటే నేను చెప్తున్నాను కాదు, నేను ఇవన్నీ పట్టించుకోండి, నాకు బూస్ట్తో పని లేదు, దేనితో పని లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చెప్పుకుంటూ వెళ్తాం. కొత్త వాళ్ళకి ఏంటంటే కొంత ఎంకరేజ్మెంట్ కోసం అంతే. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి వాళ్ళు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫీడ్బ్యాక్స్ అలాగనే మీరు ఆ హోస్టింగ్, ఇప్పుడు మేడం గారు బిజీగా ఉన్నారు, ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఏదో పనిలో ఉంటారు, నేను కూడా పని ఉంది కాబట్టి అడిగాను. సో హోస్టింగ్ అనేది మీరు నేర్చుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ హోస్ట్ జూమ్ మీటింగ్స్. సో కొంత మీరు నేర్చుకోగలిగితే రేపు పొద్దున మీ కింద టీం బిల్డ్ అయినప్పుడు మీరు సపరేట్గా జూమ్ మీటింగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లా, ఎవరిని అడుగుతారు? సో దాని గురించి మీరు హోస్ట్ నేర్చుకోండి. అది మధ్య మధ్యలో మీరు ఒక 5 to 10 minutes హ్యాండిల్ చేయగలిగితే అలవాటు అయిపోయింది, అప్పుడు సెషన్ మొత్తం హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వేరే ఎక్కడా కూడా ఇలాంటి చాయిస్ ఉండదు, ఒక ఛాంపియన్ జూమ్ లో మాత్రమే మనకు అవకాశము, సేమ్ టైము మనం హోస్ట్ చేసుకోవచ్చు, ఇంకా మనం ఏం మాట్లాడాలన్నా కూడా మాట్లాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి. దయచేసి ఇక్కడ మాట్లాడలేకపోతే ఇంకెక్కడ కూడా బయట మాట్లాడలేరు. సో సార్ వాళ్ళు చెప్తా ఉంటారు కదా, నోటి మాటలే నోట్ల కట్టలు. ఖచ్చితంగా అందరూ కూడా మాట్లాడాలండి. జూమ్ లో అందరూ హ్యాండిల్ చేసి మాట్లాడుతూ ఉంటేనే మనకి మాటలు వస్తాయి. అని ఎవరు హ్యాండిల్ చేశారు చూడండి, లాస్ట్లో రమేష్ అని పిలవండి, మాట్లాడితే ఫరూక్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సార్ కొన్ని సప్లిమెంట్స్ ల గురించి గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, వినపడుతుందా? వాయిస్ క్లియర్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు వచ్చేసి స్వరూప కుమార్, మేము ఉండేది మౌలాలి హౌసింగ్ బోర్డ్. సార్ ఇంతకు ముందు కొన్ని సప్లిమెంట్స్ గురించి చాలా మంచిగా చెప్పింది మేడం. ప్రతి సప్లిమెంట్స్ నేను ఇంట్లోకి మా అందరికి వాడడం జరుగుతుంది మేడం. నేను ఫస్ట్ వచ్చేసి December 24 తారీఖున నేను జాయిన్ అయినా మేడం వెస్టేజ్ లో.
నేను ఏందనంటే నాకు ఫుల్ గ్యాస్ ట్రబుల్ మేడం. నేను స్వప్న మేడం మీటింగ్ మల్కాజ్గిరిలో విన్నాను. ఓకే చాలా మంది నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, ఇది తగ్గింది అని చాలా మంది చెప్తుంటే విన్నాను మేడం. నిజంగా నేను అనేది చాలా అంటే చాలా బాధపడేదాన్ని మేడం. అది గ్యాస్ ట్రబుల్ అని తెలియక అయి ఛాతీలో నొప్పొస్తుంది, గుండె నొప్పొస్తుందేమో అని చాలా సార్లు టెస్టులు. ఎప్పుడు ఇవే టెస్టులు. ఎవ్వరు సరైన మందు అనేది ఇవ్వలేదు మేడం నాకెప్పుడు. ఊకే సూదులతోటి ఇంజెక్షన్లు, మందులు అవే అస్తమానం ఇస్తుండే. ఆ మందులకి ఏందనంటే నేను ఇళ్లలో పని చేస్తాను మేడం. ఆ పని అనేది అస్సలు తెల్లారి లేస్తే అసలు ఓపిక ఎప్పుడు లేచి పని చేస్తున్నా కూడా ఎప్పుడు వెళ్ళి పడుకుందామా అన్న ఆ ఫీలే ఉండేది మేడం. అన్ని మందులు తినేదాన్ని నేను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక టాబ్లెట్ పడుతూనే ఉండాలి పొట్టలో. నాకు అట్లా ఉండేది మేడం. అప్పుడు టాబ్లెట్లు తిని ఏమైందంటే ఫుల్ గ్యాస్ ఫామ్ అనేది అయిపోయింది మేడం. అది గ్యాస్ ఫామ్ అనేది అయిపోయి మోషన్స్ ఆఫ్ రాక ఇంకా ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోయి ఏది తిన్నా కూడా అసలు ఏది తిన్నా కూడా అట్టిపండు తిన్నా, జామకాయ తిన్నా కూడా నాకు డేంజర్ అయిపోయింది మేడం. అటువంటి సిచ్యువేషన్ అయిపోయింది నాకు. ఏమి తిన్నా కూడా పడకపోయేది. అసలు ఒక ముద్ద అన్నం ఎక్కువ తిన్నా కూడా పడకపోయేది నాకు. అట్లాంటి టైంలో నేను ఇది చాలా అపోలోలో సప్లిమెంట్స్ తీసుకున్నా, నిమ్స్ సప్లిమెంట్స్ తీసుకున్నా. ఇక్కడ మన బిర్లా మందిర్ టెంపుల్లో డాక్టర్ మోడీ అని పెద్ద డాక్టర్ మేడం. ఆయన కేర్ హాస్పిటల్లో ఆ డాక్టర్ దగ్గర కూడా తీసుకున్నాను మేడం. నేను నాకు ఎందులో కూడా మంచిగా కాలేదు. నాకు మస్తు కానీ లక్షలే పెట్టుకున్నా మేడం నా ఒంటికైతే. నేను నా ప్రాబ్లం అనేది ఎవ్వరు గుర్తుపట్టలేదు. సరైన ట్రీట్మెంట్ కూడా నాకు జరగలేదు మేడం. నాకు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉండే, ఇంకా ఈ గ్యాస్ ట్రబుల్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, పాదాల నొప్పులు ఉండే మేడం. చాలా అసలు నిలబడలేకపోయేదాన్ని. పాదాలు అంతా తిమ్మిర్లు వచ్చేది, బాగా నొప్పులు వచ్చేది, ప్రతి ఒక్కటి ఉండేది మేడం నాకు. ఇంకా ఈ వెస్టేజ్ లోకి వచ్చినాక అవన్నీ నాకు జల్దీ కనెక్ట్ అయినాయి మేడం. ఎందుకనంటే ప్రాబ్లమ్స్ అన్ని నేను పడుతున్నాను. ఒక ముస్లిమ్స్ మేడం ఉంది మేడం. ఆ మేడం చెప్తే సేమ్ నా ప్రాబ్లమ్స్ అన్ని ఆ మేడం లో కనబడతాయి నాకు. పేరు గుర్తు రావట్లేదు మేడం. ఈ మధ్య మాకు జూమ్ మీటింగ్ వచ్చింది మేడము. ఆ మేడం చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటది మేడం. ఎప్పుడైనా మేడం చెప్తుంటే ఎప్పుడైనా ఏ నైట్ 1 గంట రాత్రికైనా అట్లా వచ్చినా ఎమర్జెన్సీగా వెళ్ళిపోయేదాన్ని మేడం హాస్పిటల్కి. ఏం స్పృహ లేకుండా పడిపోయేటట్టు, నోట్ల నుంచి మాట రాకపోతుండే, కళ్ళనీళ్ళు వచ్చేది, బాగా ఏడుపు వచ్చేది, కానీ నోట్ల నుంచి మాట అనేది రాకపోవు. దేవుడా, ఈ రోజు లాస్ట్ స్టేజ్ లో అట్లనే అయింది మేడం. డిసెంబర్ లో ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నాతో ఇంకా కాదు, ఈ మందులు మింగలేను అనే స్టేజ్ లో నేను నిద్ర మందులు అనేది వేసుకున్నా మేడం. ఎందుకనంటే ఈ బాధలన్నీ భరించలేక నిద్ర మందులు అనేది ఇక వేసేసుకున్నా మేడం. ఎందుకంటే చాలా అంటే చాలా ఇక ఇంట్లో వాళ్ళు కూడా విసిగిపోతున్నారు. ఇంక హాస్పిటల్ ఇంకా లేవు, ఇంకా నీకు చూపించడానికి హాస్పిటల్ అని అన్నారు మేడం నాకు. ఇక నాకు ఎందుకో బాగా నిద్రపోవాలనిపించింది మేడం. ఎందుకంటే నిద్ర అనేది అసలు ఉండకపో, నైట్ అంతా కూర్చొనే ఉండాలి మేడం. అంత సివియర్ అయిపోయేది గ్యాస్ ప్రాబ్లం. నైట్ లో ఎక్కువ అయ్యేది నాకు. ఇంకా నైట్ అంతా కూర్చోవడం ఇక డే మొత్తం నిద్రపోవాలా అనడం, కానీ పని చేసుకుంటే గానీ ఇంట్లోకి వెళ్ళదు మేడం. అట్లాంటి సిచ్యువేషన్ ఇక ఒక రోజు నిద్ర మాత్రలని నిమ్స్లో తెచ్చుకొని, నిమ్స్లో అసలు రాయని అన్నారు, కానీ వాళ్ళని బతిమలాడుకున్నా నేను డాక్టర్లను. ఎందుకంటే నేను అన్ని మర్చిపోయి ఒక 2 గంటలన్నా నిద్ర పోవాలా సార్ నేను అనేసి సార్లను బతిమలాడుకుంటే రాసిండ్రు అవి. నేను అందులో నుంచి ఒకటి 30 గోళీలు రాసిరు మేడం. అది 30 గోళీలు రాస్తే ఒక గోళీ వేసుకున్నానులా. అది ఎంత సీరియస్ అయిపోయిందంటే నాకు నా ప్రాణాలే పోయి అంత సీరియస్ అయిపోయినాను మేడం. నాకు అది ఎందుకు వేసుకున్నానా అని తర్వాత అనిపించింది. అది వేసుకున్నాక కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కంట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాట మాత్రం రావడం లేదు అసలు. హాస్పిటల్ తీసుకుపోయినారు. ఈమెకి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చేలా ఉన్నది, ఈమెకి బ్లడ్ అనేది అది గట్టిగా అయిపోయింది, థిక్గా అయిపోయింది, బ్లడ్ పలచబడడానికి ఇమీడియట్ గా టాబ్లెట్లు ఇవ్వాలి ఈమెకి అనేసి డాక్టర్ అనేసి ఒకటేసారి 3 టాబ్లెట్లు వేసింది మేడం డాక్టర్, బ్లడ్ పలచబడడానికి. ఈ 3 టాబ్లెట్ వేసుకొని రేపు పొద్దుగాల వచ్చి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాలని చెప్పిండ్రు. అట్లాంటి సిచ్యువేషన్ లా వాళ్ళు చెప్తుంటే ప్రతి ఒక్కటి నేను మీటింగ్ వినుకుంటా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మేడం. ఒక్కొక్కరు చెప్తుంటే నా గురించి నాకు ఇట్లా ఉంది కదా అనేది ప్రతి ఒక్కరు చెప్పింది కనెక్ట్ అవుతూనే ఉంది మేడం నాకు. సరే చూద్దాం, ఏందో ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు, ఇందులో కూడా చూద్దామా అని చెప్పేసి నేను అందులో ఫస్ట్ డే జాయిన్. అదే రోజు మీటింగ్ వినగానే ఐడి తీసుకున్న, ఆయిల్ టీ పొడి తెచ్చుకున్నా మేడం. ఫస్ట్ టీ పొడి తెచ్చుకున్న ఒక 5 రోజులకు, ఆయిల్ టీ పొడి వాడిన ఒక 5 రోజులకే నాకు తేన్పున అనేది చాలా మటుకు తగ్గినాయి మేడం నాకు.
మా ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏంది నీకు ఈ మధ్య తేన్పులు అనేది జర తగ్గినట్టు కొడుతున్నాయి, జర తగ్గినట్టు కొడుతున్నాయి, ఇంట్లో సౌండ్లు అనేది వినబడట్లేదు అనేసి మా సార్ అన్నాడు. తర్వాత మా అత్తమ్మ కూడా అన్నది, నీకు తేన్పులు తగ్గినట్టునే స్వరూప అని అంటే, అవునత్తమ్మ నేను ఈ ఆయిల్ ఆడిన కాడి నుంచి వెళ్ళి నాకు తేన్పులు అనేది తగ్గిపోయినాయి, నాకు తేలిగ్గా ఉంది అని అంటే, మా అత్తమ్మ అప్పుడే దండం పెట్టింది, అమ్మ ఈ వెస్టేజ్ మనకు దేవులాగా దొరికింది, ఇన్ని హాస్పిటల్ తిరిగినా నీకు అనేది మందు దొరకలేదు అసలు, నీకు ఈ వెస్టేజ్ లా నీకు ఈ మందు ఇది నూనెతోనే తక్కువైంది అని అంటే, ఇంకా సప్లిమెంట్స్ లకి ఎంత పవర్ ఉంటుందో నువ్వు మందులు ఖచ్చితంగా వాడు అని చెప్పింది మా అత్తమ్మ. సరే అనేసి నేను జనవరిలో నేను కొన్ని తీసుకోవడం జరిగింది మేడం. సప్లిమెంట్స్ ఆమ్లా, అలోవెరా, ఇది నూనె, ఈ ఫ్యాక్స్ ఆయిల్ తీసుకున్నా నేను ఫస్ట్. అవి తీసుకొని కాల్షియం తీసుకున్నా. అవి తీసుకొని కొన్ని వాడడం జరుగుతుంటే నాకు పొట్ట అనేది తగ్గింది, కొంచెం వెయిట్ లాస్ అనేది తగ్గింది. ఒక నెలలోనే నాకు చాలా అంటే చాలా తేడా తెలిసింది మేడం. తర్వాత నేను మా మామయ్యకి తీసుకున్నా, మా మామయ్యకి పక్షవాతం వచ్చింది, ఆయన గుడంగా తీసుకోవడం జరిగింది. ఆయన గుడంగా అసలు నిమ్స్ కి పట్టుకొచ్చినాం మేము 2 నెలలు. కానీ ఆయన అంతటా ఆయన తిరగడం నడవడం, మేము జనవరిలో బస్ ఎక్కి మరీ సినిమాకి కూడా వెళ్ళి రావడం జరిగింది మేడం మా మామని తీసుకొని. మా మామకు కూడా మంచిగా అయింది. మా అత్తమ్మకి 460 షుగర్ ఉండేది ఆమెకి. ఆ కళ్ళు మొత్తం డ్రై అయిపోయినాయి మేడం, కంట్లో అనేది నీరు లేదు, ఆమెకు అతుక్కుపోతున్నాయి కళ్ళు, కాలు చేతులు తిమ్మిర్లు వచ్చేది బాగా, అది ఉన్నది ఆమెకు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు 160కి పడిపోయింది మేడం షుగర్. ఇప్పుడు ఆమె మంచి ఇళ్లలో పనికి ఆమె కూడా వెళ్తున్నది. చాలా ఇప్పుడు మా వారికి కొంచెం పైల్స్ ప్రాబ్లం లాగా వచ్చింది మేడం, దానికి వాడుతున్న. ఆయనకి ఎన్ని మందులు తిన్నా కూడా బ్లడ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, మోషన్స్ తో పాటు బ్లడ్ చాలా బ్లడ్. సూపర్ మేడం. అసలు మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇంతమంది క్లియర్ అయినాయి, మీరు ఎక్సలెంట్ అసలు. నిజంగా చూడండి లీడర్స్, మేడం నిన్ను అడగలేదు కూడా, మేడం చూసిరా ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయించుకుందాం ఓన్లీ వేస్టేజ్ లోకి వచ్చి. ఫస్ట్ ఆయిల్ టీ పొడికే కనెక్ట్ అయిపోయిందంట మేడము. చూడండి అసలు. థ్యాంక్ యూ మేడం. కొంతమందికి ఆదర్శం మీరు ఈరోజు జూమ్ లో హ్యాండ్ రేజ్ చేసి చెప్పి మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఎట్లా క్లియర్ అయినాయి అన్నది చాలా బాగా చెప్పారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, వాయిస్ రాలేదు లాస్ట్ లో. గుడ్ మార్నింగ్ మేడం. సడన్ గా కట్ అయిపోయింది జూమ్. ఎస్ ఎస్. మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం మేడం. ఎందుకని అంటే నేను ఇందులోకి వచ్చినాక నేను హాస్పిటల్ కి అనేది నిజంగా వెళ్ళలేదు మేడం. 6 నెలల పైన అవుతుంది మేడం, నేను ఒక హాస్పిటల్ కి అనేది వెళ్ళలేదు. నిన్న ఎవరికి చెప్పినా నేను ఇదే చెప్తున్నా, మా ఫ్యామిలీ మొత్తం నా గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎందుకంటే స్వరూపకి ఇట్లా ఉంది, స్వరూపకి ఇట్లా ఉంది అనేది. హాస్పిటల్ కి వెళ్ళినా కూడా ఎక్కడెక్కడన్నా హాస్పిటల్ ఉన్నా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది, లేకపోతే ఇంకేమన్నా అయ్యిందేమో, ఇట్లా ఈ దర్గాకి వెళ్దాం రా, ఆడికి వెళ్తే తక్కువ అవుతుంది, వీడికి వెళ్తే తక్కువ అవుతుంది. నేను తిరగని చోటు లేదు, డబ్బు పెట్టని చోటు లేదు మేడం. నేనైతే మస్తు పైసలు అనేది చాలా దారపోసేసిన నేను హాస్పిటల్ కి. నిజంగా నాకు మాత్రం నాకు తక్కువ అయింది అన్న కారణం వెస్టేజే మేడం. నేను మేడం మళ్ళా మ్యూట్ లోకి వెళ్ళారు. సూపర్ అసలు. అయితే మేడం వానలు పడుతున్నాయి కదా, కొద్దిగా సిగ్నల్ ఇష్యూ ఉంది. ఎస్ సార్, ఎస్ డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ మేడం రిజల్ట్ చాలా ఎక్సలెంట్ సార్. ఎస్ ఎక్సలెంట్ మేడం. నిజంగానే అంటే ఏదైనా అక్కడ దాకా వెళ్తే కానీ తెలియదు. అంటే ఆల్మోస్ట్ మనకి మొదటి నుంచి వస్తున్న మాట ఫైనల్గా నీ దగ్గరికి వెస్టేజ్ వస్తుందంటే ఏంటో అనుకున్నాం, నిజంగానే ఫైనల్గా వెస్టేజే వచ్చింది. సో ఎవరైతే ఇంకా సమస్యల్లో ఉంటారో వాళ్ళకి ఫైనల్గా వెస్టేజ్ వస్తుంది. నిజంగా మనకి మన చేతిలో ఏం లేనప్పుడు దేవునికి దండం పెడతాం కదా, మన దగ్గర మనం ఏం హోప్ లేదు, మన దగ్గర ఏం చేయలేమన్నప్పుడు. సో అలాగనే వెస్టేజ్ నా ఉద్దేశం ప్రకారం అయితే అంతే ఫైనల్గా.
మేడం పడ్డ బాధలన్నీ కూడా వెస్టేజ్ తో వెళ్ళిపోయినాయి. సో ఇక నుంచి మీకు మంచి రోజులు మేడం. మీకు ఐడి ఇచ్చిన రోజే మీ లైఫ్ అనేది చేంజ్, కొత్త లైఫ్ స్టార్ట్ చేసిరు. సో సూపర్. ఇదే ఫీడ్బ్యాక్ అందరికి కూడా చెప్తా ఉండండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఆల్ ద బెస్ట్ మేడం. అన్మిట్ ఇచ్చాను, మీరు అన్మిట్ చేసుకోవట్లేదు, హ్యాండ్ రైజ్ చేసిరు కానీ. మేడం ఇది కట్ అయిపోతుంది మేడం ఫోను. వర్షం కోసం సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. కట్ అవుతుంది మేడం ఫోను, అందుకని జర ఇబ్బంది అవుతుంది. ఓకే మేడం. ఫోన్ అనేది జర ఏదో కట్ అయిపోతుంది, సరిగా వస్తలేదు మేడం. పొద్దున్న జూమ్ లో కూడా ఇట్లనే సతాయించింది ఫోను. ఎస్ మేడం. దాదాపు 163 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ ఒక 10 మెంబర్స్ వెళ్ళిపోయారు, మన వాళ్ళకి ఓపిక లేక. కానీ అందరు కూడా అట్లే కంటిన్యూగా వింటున్నారు మీ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చింది అన్నది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీహరి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీహరి సార్ అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను. హలో మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇది యాక్చువల్ అంటే నేను మీటింగ్ అనేది కొంచెం మధ్యలో జాయిన్ అయ్యాను మేడం. నాకు దీని రికార్డింగ్ ఏమైనా దొరుకుతుందా మేడం? యూట్యూబ్ ఛానల్ ఉంది, సో దాంట్లో ఉంటాయి. అప్లోడ్ చేయలా, ఇది అప్లోడ్ అవుతుంది ఈ నైట్. ఏ ఛానల్ సార్ అది? యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్స్ టీమ్ వెస్టేజ్. ఛాంపియన్స్ టీమ్ సార్? మనది ఛాంపియన్ లోగో ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో అండి, మన రికార్డింగ్స్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు రిపీటెడ్గా వినాలనుకుంటే వినొచ్చు. ఛాంపియన్స్ టీమ్ వెస్టేజ్ అని ఉంటుంది, టైప్ చేసి వచ్చేస్తుంది. ఎస్ మేడం, మాట్లాడండి సార్. క్లోజ్ చేసుకుందామా జూమ్? ఓకే ఓకే మేడం. రమేష్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్ లేనట్టున్నారు. ఓకే మేడం, క్లోజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి అందరికి. మళ్ళీ మార్నింగ్ 4:30 జూమ్ లో కలుద్దాం. సార్ రేపు సెషన్ ఎవరిది? 02 02నే మరి ఎవరున్నారు ఒకసారి చూడాలి. 02 అంటే ఒక్క వేడనే వస్తుంది. ఉమాదేవి గారు అని ఉన్నారు. సార్ ఒకసారి చూడండి, 02 బ్రాండ్ ఎవరున్నారు? ఉమాదేవి గారు ఒక్కరు. 3 కూడా ఒక్కరు ముగ్గురు ఏమొస్తున్నారు. ఒకరిని రేపు 02 కానీ 03 కానీ, సో వాళ్ళు 02 ఒక్కలే కనబడుతున్నారు. సో ఆల్రెడీ ఉంటే ఒకసారి చూడండి, మరి లెఫ్ట్ అయ్యారు అనుకుంటా. సో రేపు 02 సో వాళ్ళు రేపు చెప్పాల్సి ఉంటుంది, సప్లిమెంట్స్ కానీ లేకపోతే రేపు టాపిక్ ఇష్యూ ఏదైతే అది. రేపు ట్యూస్డే కదా సార్, బిజినెస్ ప్లాన్. ఓకేనండి, రేపు బిజినెస్ ప్లాన్ ఉంటుంది. సో బిజినెస్ ప్లాన్ దానికంటే ముందు మనకి సప్లిమెంట్స్ 1 or 2 సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి, సో 02 బ్రాండ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఉమాదేవి గారు ఒక్కడే కనబడుతున్నారు. సో మిగిలిన వాళ్ళు లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే, 2 లేకపోతే 3. లేకపోతే 3లో 03 బ్రాండ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ప్రిపేర్ అవ్వండి దానికి సంబంధించి. మేడం ఓకే ఓకే సార్, మరి క్లోజ్ చేయండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, సబ్జెక్ట్ చెప్పిన అందరికి, అలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు రిజల్ట్స్ చెప్పిన మేడంకి, ఉదయశ్రీ మేడంకి, అలాగే స్వరూప మేడంకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. చాలా చాలా మంచి రిజల్ట్ చెప్పారు. అందరూ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా చెప్పారు మీ రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మార్నింగ్ 4:30 జూమ్ లో కలుద్దామండి. అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.